శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్యాంకులో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ కేవి మహేష్ మడకసిర సిఐ రాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. మడకసిర కెనరా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేసిన సురేందర్ చారి నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా ధృవీకరించి బ్యాంకును మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 7 వ్యక్తుల పేర్లపై మొత్తం 12 గోల్డ్ లోన్ ఖాతాలు తెరిచి సుమారు 872.8 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 70,66,000 రుణాన్ని పొందినట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంక్ రీజనల్ కార్యాలయం నుంచి వచ్చిన అప్రైజర్ల బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో బంగారు నకిలీదిని గుర్తించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో మడకశిర పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై బెంగళూరులో గుర్రపు పందేలు జల్సాల కోసం డబ్బును వినియోగించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మడకశిర పట్టణంలోని మధుగిరి రోడ్డులో వైబీ హల్లీ క్రాస్ వద్ద ప్రధాన నిందితుడు సుందరేష్ ఆచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. బంగారు రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా మోసపూరిత కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే బ్యాంకులు గోల్డ్ అప్రైజర్ల నియామకంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, వారి పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే 91/26 మడకసిర పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సంబంధించి ప్రెస్ మీట్ అండి. ఇది వివరాల్లోకి వెళ్తే మన మడకసిరలో కెనరా బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేసే సుందరేశాచారి వయసు 33 సంవత్సరాలు. ఇతను 2023 నుంచి ఆ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. ఇతను దాదాపు పెద్ద మోసం చేశాడండి. 70,66,000 రూపాయలకు సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలు, 7గురికి సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలను ఇతను మోసం చేయడమైంది. డీప్గా వెళ్తే ఇతను ఏ విధంగా మోసం చేస్తాడంటే, ఇతనే సొంతంగా అప్రైజర్ కాబట్టి నా బ్యాంకులో నాకే లోన్ ఇవ్వరు, మీ పేరు మీద నేను లోన్ అప్లై చేస్తాను, గోల్డ్ నాదే ఉంది, నేను పెట్టుకుంటాను, మీరు సంతకం పెట్టండి, నేను లోన్ శాంక్షన్ చేయించుకుంటాను, మీకు వచ్చిన తర్వాత ఆ లోన్ నాకు ఇవ్వండి, నాకు ఈ సహాయం చేయండి అని కొంచెం క్రెడిబుల్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో ఆ కస్టమర్లతో ఇతను మాట్లాడుకొని వాళ్ళని నమ్మించి ఈ బ్యాంకులోనే పనిచేసే అప్రైజరే కదా అనే వాళ్ళు కూడా నమ్మడంతో ఆ 7 మంది 12 ఖాతాలు ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది. ఇతను దాదాపు 872.8 గ్రాముల గోల్డ్ని ఈ విధంగా లోపల అంటే నకిలీ గోల్డ్ని లోపల పెట్టి లోన్ శాంక్షన్ చేసుకున్నాడండి. దాదాపు 70,66,000 రూపాయల లోన్ శాంక్షన్ చేసుకొని ఇతనే తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎవరైతే లోన్ అప్లై చేశాడో అతని అకౌంట్లో పడుతుంది, తర్వాత ఇతనే విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి వాళ్ళ సంతకం పెట్టించి వాళ్ళ చేత విత్డ్రా చేయించి బ్యాంకు వెనకాల తీసుకున్నాడు. కొన్ని అకౌంట్ హోల్డర్స్ దగ్గర, కొంతమంది దగ్గర బయట తీసుకున్నాడు లోన్ అంతా వచ్చిన తర్వాత. సో ఇది మొన్న జూలై 24వ తేదీ రీఅప్రైజర్లు బృందం వచ్చి మొత్తం వెరిఫై చేస్తే ఈ భాగవతం అంతా బయటపడింది. ఎవ్రీ 3 months వచ్చే రివ్యూలో కూడా ఇతను ఏ విధంగా తప్పించుకున్నాడంటే, కొత్త అకౌంట్లుగా క్రియేట్ చేస్తాడు. కొత్త అకౌంట్కి ఫర్ 3 months వరకు రివ్యూ చేయడం అనేది ఉండదు. అలా కూడా ఇతను ఈ 2 ఏళ్ళుగా తప్పించుకోవడం జరిగిందండి. ఇది 2 సంవత్సరాలుగా వరుసగా జరిగిన మోసమైనందువల్ల మన పోలీస్ వాళ్ళు కూడా ఎంతో కష్టంతో దాదాపు 70 లక్షల్లో 30 లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగిందండి. ఈరోజు అతను అరెస్ట్ చేసి ఈ కేసు ఫస్ట్ రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా మా ఎస్పీ సతీష్ కుమార్ సార్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, ఇది ప్రజల సొమ్ము, ఒక ఎంప్లాయీ ఇలా చేయడం చాలా తప్పు, ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉండదు అనే దీంతో అడిషనల్ ఎస్పీ అంకిత మేడంని ఇన్ఛార్జ్గా పెట్టి కేసులో ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగిందండి. ఈరోజు మేడం గారు కూడా లీవ్లో ఉన్నందువల్ల ఈ ఓన్లీ అరెస్ట్కి పర్యవేక్షణకి నేను ఇక్కడ రావడం జరిగింది. అరెస్ట్ అయిన వెంటనే కూడా ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ మేము పోలీసుల పరంగా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బ్యాంకుల్లో అప్రైజర్లుగా నియమించుకునే ప్రతి వ్యక్తిని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలోఅప్ చేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి అతన్ని కూడా ఎవ్రీ 3 months ఒక స్క్రూటినీ లాగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇది చాలా బ్యాంక్స్లో కూడా ఎట్లా జరుగుతుందంటే, ఈ తప్పుడు అంటే అతనే గోల్డ్ మాయం చేయడం అట్లాంటివి జరుగుతాయి. కానీ ఇతను ఏకంగా బ్యాంకులోనే నకిలీ గోల్డ్ ఇతనే పెట్టాడు. ఎందుకంటే ఇతనే అప్రైజర్ కాబట్టి ఇది జెన్యున్ గోల్డ్ అని అతనే సర్టిఫికేట్ ఇస్తాడు.
సో అందువల్ల బ్యాంక్ కొద్ది రోజులు ఇది కనిపెట్టలేకపోయింది. సో ఈ 30 లక్షలే మనము ఈ టూ ఇయర్స్ కంటిన్యూస్గా జరిగిన దాంట్లో 30 లక్షల రికవరీ అనేది చాలా అద్భుతమైన రికవరీ అండి. ఎందుకంటే ఇతను 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాడు. ఆ 2 ఇయర్స్లో కూడా జల్సాలకి చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు రీసెంట్గా చేసిన కొన్ని కేసుల్లో మనకి ఇంటాక్ట్ అమౌంట్ ఈరోజు దొరకడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇందులో అతను ఒకడైనా బ్యాంక్ ఎంప్లాయీస్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యారు? లేదండి, మనము చేసిన వెరిఫికేషన్లో ఇప్పటి వరకు కూడా ఇతని సింగిల్ హ్యాండెడే ఉంది. ఇంకా డీప్గా వెళ్తాము. అండ్ ఇంకోటి, ఇతను 30 lakhs మనము చేసేసి రికవరీ చేసి ఇంకా మిగిలిపోయిన అమౌంట్ ఏ విధంగా రికవరీ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను క్రైమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ క్రైమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఆస్తులు కొన్నాడా అనే రూపంలో మేము ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గారికి కూడా, అనంతపూర్లో ఉన్న వాళ్ళకు కూడా మేము లెటర్స్ పెట్టబోతున్నాము. ఎస్పీ సార్ లెటర్స్ పెట్టి ఇతను ఏమన్నా ఆస్తులు ఏమన్నా కొన్నాడా ఈ 2 ఇయర్స్లో అది కూడా వెరిఫై చేయబోతున్నాము. రెండవది వచ్చి ఏమన్నా ఆస్తులు నిజంగానే ఈ క్రైమ్ ద్వారానే ఇతను కొన్నాడు కానీ లేదంటే రిజిస్టర్ చేసుకున్నాడు కానీ లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆస్తులు కొన్నాడని మాకు రుజువు అయితే ఎవిడెన్సెస్ ఉంటే మేము 107 BNSS కింద ఇతని ఆస్తుల్ని కోర్టు ద్వారా మేము ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని నోటీసులు అందజేసి ఇతని ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉందండి. దీన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఆ విధంగా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద ఒక వ్యక్తి వైట్ కాలర్ క్రిమినల్ని మనం అతని ఆస్తులను జప్తు చేసే అవకాశం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కావాలంటే 107 నుంచి 111 BNSS ఒకసారి వెరిఫై చేయండి. మీరు కూడా మీకు అందులో ప్రొసీజర్స్ కరెక్ట్గా ఫాలో చేస్తే అతని ఆస్తులన్నీ కూడా మనం జప్తు చేసే అవకాశం ఉంటుంది.